నమస్తే ఐఎం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముగిసిన బసినికొండ పంచాయతీ రామచర్లపల్లి శ్మశాన స్థల వివాదం. ఆర్డీఓ మురళి చూపిన చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన అధికారులు, గ్రామస్తులు. ఉతలపట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. వాహన ప్రమాదంలో మరణించిన 3 కర్ణాటక పోలీసులు. కొత్తకోట నాయనబావి వద్ద భారీ మొత్తంగా నిషేధిత గుట్కాను పట్టుకున్న బి కొత్తకోట పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు. ముదివేడు రిజర్వాయర్ నిర్మాణం పేరుతో పీఎల్ఆర్ కంపెనీ చేస్తున్న ఆగడాలను అరికట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్. బసినికొండ పంచాయతీ రామచర్లపల్లి శ్మశాన స్థల వివాదంపై ఇరు వర్గాలతో చర్చించి సామరస్యంగా పరిష్కారం చూపడంలో ఆర్డీఓ మురళి చూపిన చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆర్జే వెంకటేష్ తెలిపారు. ఆదివారం నిమ్మనపల్లె సర్కిల్ ఆర్జే వెంకటేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్తో పాటు బాలుస్వామి, బండి బాలాజీ, బివి రమణ, నవీన్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాదాస్పద శ్మశాన వాటిక స్థల వివాదం పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా సైతం అధికారులకు సూచనలు చేసే పరిష్కారానికి కృషి చేయడం హర్షణీయమన్నారు. ముఖ్యంగా మాజీ సైనిక సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు హిందూ శ్మశాన వాటిక కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు. ఆర్డీఓ ఎంఎస్ మురళి శ్మశాన స్థల వివాదం ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడంతో పాటు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఆర్డీఓ మాట్లాడుతూ సర్వే నెంబర్ 971లో 6.78 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమికి సంబంధించి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు శనివారం ఆర్డీఓ కార్యాలయంలో హిందూ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి పరిష్కారం చూపించారని వివరించారు. క్రిస్టియన్లకు మరో చోట స్థలం చూపిస్తామని చెప్పడంతో పాటు వారిని అంగీకరింపచేసే విధంగా చేయడంలో చేసిన కృషి, క్రిస్టియన్ పాస్టర్లు, నాయకుల సమన్వయంతో అర్థం చేసుకుని హిందూ శ్మశాన వాటికకు పూర్తిగా సహకరించడం అభినందనీయమన్నారు. దీంతో రామచర్లపల్లె హిందూ శ్మశాన వాటిక వివాదానికి ముగింపు పలకడం ఎంతో శుభపరిణామమన్నారు. హిందూ శ్మశాన వాటిక వివాదం సమసిపోవడం చాలా సంతోషం. అండర్ మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్ కింద జరిగినటువంటి లోపాన్ని ఆర్డీఓ గారు గుర్తించి క్రైస్తవ సోదరులు, హిందూ సోదరులను ఒకే చోట కూర్చోబెట్టి మత సామరస్యాన్ని పాటించాలని చెప్పి కోరడం, క్రైస్తవ సోదరులు కూడా అందుకు అంగీకరించి వేరొక చోట మాకు ఇస్తే చాలు అని చెప్పడం, దాంతో సమస్య పూర్తిగా పరిష్కారమైంది. అధికారులు చేసినటువంటి పొరపాటు, అధికారులకు ప్రేరేపితంగా కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి పొరపాటును సరిదిద్దడం ద్వారా భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్య రాకుండా కాపాడగలిగారు. ఇప్పుడు దీనికి సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు షాజహాన్ గారు, జనసేన పార్టీ నాయకులు గంగారు రామదాస్ చౌదరి గారు, హిందూ జనజాగృతి సంస్థ తరఫున బాలాజీ గారు, బీజేపీ తరఫున బండి ఆనంద్ గారు, తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా అధిక పార్టీ మేము తీసుకుని పోరాటం చేశాం. ప్రజలు ముఖ్యంగా గ్రామస్తులంతా కూడా సహకరించారు. రామచర్లపల్లి బసినికొండ గ్రామస్తులంతా సహకరించారు. పత్రికా విలేకరులు దీనికి అందరికీ కూడా ప్రోత్సహించారు. వీరందరికీ ఈ సమస్యను పరిష్కారం చేసేదానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా శాసనసభ్యులు కూడా దీనికి అధికారులు మందలించి కరెక్ట్ చేయమని చెప్పి కోరినట్టుగా మాకు తెలిసింది. శాసనసభ్యులు అనుకున్న దానివల్ల ఈ సమస్య పరిష్కారమైందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. కాబట్టి ప్రస్తుత శాసనసభ్యులు నవాజ్ బాషా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమస్యను ఇంతటితో పరిష్కరించినందుకు అందరికీ కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీనివాసులు నాయుడు మాజీ మిలిటరీ సైనికోద్యోగి. ఆయన గతంలో దీనికి చేసినటువంటి సేవ, అనేక రోజులుగా ఆయన చేసినటువంటి శ్రమ, ఆయన ఆదాయం అంతా కూడా అక్కడ ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేశాడని అప్పట్లో కృషి చేశాడు. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా దీనికి ఒక కమిటీ ఫామ్ చేసి భవిష్యత్తులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కమిటీని నియమించుకోవాలని చెప్పి సూచించారు. దానికి కూడా ఈ కమిటీ వేసుకోవడానికి
హిందూ జన చైతన్య జాగృతి సంస్థ ముందుకు పోతుంది. అన్ని పార్టీల వాళ్ళు స్థానికంగా ఉండే వాళ్ళందరినీ కలిపి ముందుకు తీసుకోవడానికి కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మదనపల్లిలో నడుస్తున్న హిందూ శ్మశాన వాటిక వివాదం సమసిపోవడం చాలా సంతోషం. అండర్ మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్ కింద జరిగినటువంటి లోపాన్ని ఆర్డీఓ గారు గుర్తించి క్రైస్తవ సోదరులు హిందూ సోదరులను ఒకే చోట కూర్చోబెట్టి మత సామరస్యాన్ని పాటించాలని చెప్పి కోరడం, క్రైస్తవ సోదరులు కూడా అందుకు అంగీకరించి వేరొక చోట మాకు ఇస్తే చాలు అని చెప్పడం, దాంతో సమస్య పూర్తిగా పరిష్కారమైంది. అధికారులు చేసినటువంటి పొరపాటు, అధికారులకు ప్రేరేపితంగా కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి పొరపాటును సరిదిద్దడం ద్వారా భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్య రాకుండా కాపాడగలిగారు. ఇప్పుడు దీనికి సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు షాజహాన్ గారు, జనసేన పార్టీ నాయకులు గంగారు రామదాస్ చౌదరి గారు, హిందూ జనజాగృతి సంస్థ తరఫున బాలాజీ గారు, బీజేపీ తరఫున బండి ఆనంద్ గారు, తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా అధిక పార్టీ మేము తీసుకుని పోరాటం చేశాం. ప్రజలు ముఖ్యంగా గ్రామస్తులంతా కూడా సహకరించారు. రామాచర్లపల్లి బసిరికొండ గ్రామస్తులంతా సహకరించారు. పత్రికా విలేకరులు దీనికి అందరికీ కూడా ప్రోత్సహించారు. వీరందరికీ ఈ సమస్యను పరిష్కారం చేసేదానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా శాసనసభ్యులు కూడా దీనికి అధికారులు మందలించి కరెక్ట్ చేయమని చెప్పి కోరినట్టుగా మాకు తెలిసింది. శాసనసభ్యులు అనుకున్న దానివల్ల ఈ సమస్య పరిష్కారమైందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. కాబట్టి ప్రస్తుత శాసనసభ్యులు నవాజ్ బాషా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమస్యను ఇంతటితో పరిష్కరించినందుకు అందరికీ కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీనివాస నాయుడు మాజీ మిలిటరీ సైనికోద్యోగి. ఆయన గతంలో దీనికి చేసినటువంటి సేవ, అనేక రోజులుగా ఆయన చేసినటువంటి శ్రమ, ఆయన ఆదాయం అంతా కూడా అక్కడ ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేశాడని అప్పట్లో కృషి చేశాడు. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా దీనికి ఒక కమిటీ ఫామ్ చేసి భవిష్యత్తులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కమిటీ నియమించుకోవాలని చెప్పి సూచించారు. దానికి కూడా ఈ కమిటీ వేసుకోవడానికి హిందూ జన చైతన్య జాగృతి సంస్థ ముందుకు పోతుంది. అన్ని పార్టీల వాళ్ళు స్థానికంగా ఉండే వాళ్ళందరినీ కలిపి ముందుకు తీసుకోవడానికి కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బసిగూడ గ్రామ రామాచర్లపల్లి సర్వే నంబర్లో 971లో మా పూర్వీకులందరూ కూడా తమ యొక్క అక్కడ చనిపోయినటువంటి వారందరికీ కూడా దహన సంస్కారాన్ని చేసుకునే వారిని మా పూర్వీకులందరూ చెప్తున్నారు. ఇదే సమస్యను, ఇది సమస్య రాకుండా అప్పట్లో అక్కడ ఉన్నటువంటి శ్మశానాలను అన్ని గుర్తించి 1912లోనే ఇండియన్ సెంట్రల్ సర్వే ఆఫ్ వాళ్ళు గుర్తించి దాన్ని హిందూ శ్మశాన వాటికగా గుర్తించినారు. అప్పటి నుండి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరు చనిపోయినా కూడా అక్కడ దహన సంస్కారాలు చేస్తుండేవారు. ఈ మధ్య కాలంలో దాన్ని క్రైస్తవ సోదరులకు 1 ఎకరా 50 సెంట్లు ఇచ్చి వివాదాస్పద అయింది. దానిపైన ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అయితేనేమి, మదనపల్లిలో ఉన్నటువంటి పురప్రజలు అయితేనేమి, హిందూ సోదరులు అయితేనేమి అందరూ కూడా కలిసికట్టుగా దానిపైన పోరాడి దాంట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను మరియు రికార్డు పరంగా మేము అందరము కలిసి ఆర్డీఓ గారికి నిర్వహించుకున్నాము. తదనంతరము ఆర్డీఓ గారు అక్కడ ఉన్నటువంటి రికార్డులను అన్నీ పరిశీలించి ఇది హిందూ శ్మశాన వాటికి చెందింది చెప్పినారు. తదనంతరం అతను ఇక్కడ అన్ని పరిశీలించి హిందువుల యొక్క కోరిక మేరకు, విన్నపం మేరకు దాన్ని హిందూ శ్మశాన వాటికి పరిగణించని చెప్పి మదనపల్లి తహసీల్దార్ వారికి మౌలిక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మన సబ్ కలెక్టర్ వారి యొక్క వాళ్ళ యొక్క చర్యకు మేము ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుకుంటూ హిందువుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాటి గురించి 971 సర్వే నంబర్ 6 వివాదం జరుగుతూ ఉంది శ్మశానం గురించి. అది ఏమిటంటే మా బసిగూడ గ్రామంలో ఉండే కొందరు అధికారులను, రెవెన్యూ అధికారులని, క్రైస్తవ సోదరుల్ని తప్పుదోవ పట్టించి శ్మశానం తెలిసి కూడా వాళ్ళకి అక్కడ అన్ని మతస్థులు కేటాయించలేదని ప్రపోజల్స్ పెట్టించినారంటే వీళ్ళని చాలా తప్పు చేసినారు వీళ్ళు. అందులో ఈ తప్పుని గ్రహించి
ఆర్టీఓ గారైన మురళీ సారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ శేషయ్య గారు, తహసీల్దార్ శ్రీనివాసులు గారు, సర్వేయర్ సుబ్రహ్మణ్యం గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెట్టప్ప గారు, విఆర్ఓ మోహన్ గారు, వీళ్ళందరూ కూడా దాన్ని సరిచేసి ప్రొసీడింగ్ సపరేట్గా ఇస్తాము, ఇది పూర్తిగా హిందూ శ్మశాన వాటికే అని తేల్చినారు. నాకు ఇందులో ప్రత్యేకంగా సహకరించిన మదనపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ సురేంద్ర నాయుడు, ఎన్వీఆర్ లారీ ఓనర్ అతను, ఆయన చాలా హెల్ప్ చేశాను నాకు. ప్రత్యేకంగా నేను ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు క్రిస్టియన్ సోదరులు పాస్టర్స్ అయిన జాన్ మోహన్, అఖ్తర్ రాజ్ శ్యామ్, ప్రభుదాస్, డేనియల్ మోహన్, డేవిడ్ రాజ్, మాథ్యూస్, వీళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలుపుతాను. ఎందుకంటే వాళ్ళు పెద్ద మనసుతో అంగీకరించి హిందూ శ్మశానం వాటిలో మాకు అనవసరము, మాకు వేరే తావి అని చెప్పిన దానివల్ల ఈ సున్నితమైన సమస్యని చాలా శాంతియుతంగా పరిష్కరించినారు. అందులో మన మదనపల్లి శాసనసభ్యులు కూడా మత సామరస్యం పాటించి న్యాయం చేసినారు. సరే, నా పేరు బండి బాలాజీ, హిందూ చైతన్య వేదిక స్టేట్ కమిటీ మెంబర్. సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అనేకమైన సమస్యలు వస్తున్నాయి. అంటే ఇంత మునుపు వచ్చాయి, ఇప్పుడు వచ్చున్నాయి, రేపు వస్తాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కారణం ఏమంటే అనేకమైన రాజకీయ అనుభవాల కోసం కావచ్చు, రాజకీయ ఎత్తుగడల కోసం కావచ్చు, అలాంటి సమస్యలను హిందువుల సమస్యకు సంబంధించి హిందువులే పరిష్కరించుకోవడానికి ఒక వేదిక అవసరమైంది. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు బయట రాలేకపోవచ్చు, భావన ఉన్నారు. ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ కుల సంఘంలో ఉండొచ్చు, ఏ గవర్నమెంట్ పరిస్థితుల్లో పనిచేయచ్చు. కాబట్టి వాళ్ళకు ఒక వేదిక ఉండాలి అనే ఉద్దేశంతో హిందూ చైతన్య వేదిక అని ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. స్టేట్ వైడ్ మన రాష్ట్రీయ స్వయం అనుబంధ సంస్థ ఇది. హిందువులకు సమాజంలో ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ముందు ఉండి అన్ని పార్టీలతో కలిసి, అన్ని హిందువులతో కలిసి, అందరి హిందువులతో కలిసి ఒక కార్యక్రమం ప్రణాళిక చేసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి రామకృష్ణ సేవాశ్రమం సంబంధించి ఒక సమస్య వచ్చింది. దాంట్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కుల సంఘాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరితో కలిసి పోరాడుతున్నాం, విజయానికి దగ్గరగా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ హిందూ శ్మశాన వాటికి సంబంధించి కూడా అన్ని కుల సంఘాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళలో హిందూ భావజాలం ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసి హిందూ సమాజం ఉన్నతికి పనిచేయడానికి చైతన్యం ఎక్కువ పనిచేస్తుంది. అయితే ఈ విషయాన్ని మిగిలినటువంటి వాళ్ళకు కొత్త పరిచయం వల్ల కొంతమందికి ఇంకా అవగాహన కలగలేదు. అవగాహన కల్పించుకోండి. సంస్థ పేరు హిందూ చైతన్య వేదిక. అలాగే మన డిఎస్పీ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఆర్టీఓ గారు కావచ్చు, మురళీ గారు కావచ్చు, లేదా మన ఎంఆర్ఓ గారు కావచ్చు, హిందువుల పట్ల ఏదన్నా కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమం ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసుకొని చేయడం అనేది మనసులో ఉంటే చాలా బాగుంటుందని మేము గమనిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ 3 సంఘటనలు జరిగినవి కూడా హిందువులకు అడ్డంగా వచ్చేవి ఉన్నాయి. అయితే తెలిసి చేశారో తెలియక చేశారో తర్వాత విషయం కానీ, అయితే దీనికోసమే బయట రావాల్సి వస్తాం. కాబట్టి ఇలాంటి ఆర్గనైజేషన్ విషయంలో పనిచేసేటప్పుడు కొంచెం ఆలోచించి పనిచేస్తే మనోభావాలు, హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటప్పుడు చూస్తే చాలా గౌరవంగా ఉంటుందని నేను పదే అడుగుతున్నాం. డిఎస్పీ గారు అయితే చాలా చొరవ చూపించారు, ఇలాంటి విషయాల్లో చాలా సామరస్యంగా పరిష్కరించారు. అలాగే మనకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, అనేక మంది ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి ఈ హిందువులకు సంబంధించిన సమస్య మేమంతా హిందువులకు మొదట, ఆ తర్వాతే రాజకీయ పార్టీలు అని ముందుకు రావడం అనేది చాలా అప్రిషియేట్ చేసే విషయం. కాబట్టి ఇలాంటి అవకాశాలు పదే వచ్చినప్పుడు అందరూ కలిసి హిందూ సంస్థలుగా పనిచేసి చైతన్య వేదికను ముందుకు తీసుకెళ్ళి సమాజంలో హిందూ సమస్యలను పరిష్కరించుకోవడానికి పదే కృషి చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీ. కాలంలోనే
దాన్ని కేటాయించడం జరిగింది. దాని మీద అనవసరమైనటువంటి వివాదాలన్నీ కూడా రావడం జరిగింది. గ్రామస్తులుగా మేము దాన్ని ప్రతిఘటించడం జరిగింది. మాకు అన్ని వర్గాల నుంచి మద్దతు కూడా లభించింది. అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. తదనంతరం గౌరవనీయులు మదనపల్లి ఆర్డీఓ గారు మమ్మల్ని అందరినీ పిలిపించి మాతో సామరస్యంగా మాట్లాడి మత కలహాలు, మత విద్వేషాలకు తావివ్వకుండా సమస్యని సున్నితంగా పరిష్కరించి క్రైస్తవ సోదరులతో కూడా వారు చర్చించి సామరస్యపూర్వకంగా ఈ సమస్యని పరిష్కారం చేసి అది హిందువుల శ్మశాన వాటికే కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి, ఆర్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, గౌరవనీయులైన ఆర్డీఓ గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు వారు కూడా సామరస్యంగా సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేశారు. ఈ సందర్భంగా సిఐ గారికి, డిఎస్పీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు తొందరలోనే దాని ప్రొసీడింగ్స్ అవి ఇప్పించమని ఈ వేదికగా ఆర్డీఓ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న ఆయన మౌలిక ఆదేశాలు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పూతలపట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 3 కర్ణాటక పోలీసులు వాహన ప్రమాదంలో మరణించారు. 2 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ మృతి. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట నాయనబావి వద్ద భారీ మొత్తంగా నిషేధిత గుట్కాను పట్టుకున్న బి కొత్తకోట పోలీసులు 6,50,000 రూపాయల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని 2ని అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు. ముదివేడు రిజర్వాయర్ నిర్మాణం పేరుతో పిఎల్ఆర్ కంపెనీ చేస్తున్న ఆగడాలను అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం తెల్లవారుజామున కురుబలకోట మండలం ముదివేడు ప్రాజెక్టు నిర్మాణం జరుగు ప్రాంతంలో ఉన్న అప్పాలమ్మ చెరువు మొరవను పిఎల్ఆర్ కంపెనీ సిబ్బంది తొలగించిన కారణంగా కురుబలకోట మండలం పిచ్చలవాన్లపల్లి, నడింపల్లి, అంగడిల్లు, తంబలపల్లి మండలం కొప్పలవారిపల్లి, గుమ్మడికాయలపల్లి తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలు, వంతెనలు పరిశీలించిన సిపిఎం బృందం అప్పాలమ్మ చెరువు మొరవ వద్ద పిఎల్ఆర్ కంపెనీ చర్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ వర్క్ ఆర్డర్ లేకుండానే పనులు చేయడమే అధికార కండకావరంతో కురుబలకోట మండలంలోని ముదివేడు, పెద్ద చెరువు, ఎర్రవల్లి చెరువుల కట్టలను తెగ్గొట్టి కట్టలకున్న రాళ్లను చెరువులోనికి ఒండ్రుమట్టిని రిజర్వాయర్ పనుల కోసం అక్రమంగా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులను రక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు గుడ్డి గాడిదకు పళ్ళు తోముతున్నారని ప్రశ్నించారు. చట్టం ప్రకారం అనుమతులు తీసుకుని రిజర్వాయర్ పనులు ప్రారంభించాల్సి ఉన్న తంబలపల్లి స్వంత కంపెనీ కోసం నిబంధనలను తుంగలో తొక్కారని, ఎమ్మెల్యే కంపెనీ లాభాల కోసం రైతు ప్రాణాలతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి ప్రభాకర్ రెడ్డి, బాధితులు పాల్గొన్నారు. మరో దింపైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. వరద ఉధృతికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. అక్రమంగా చెరువు మరో దింపేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. ముదివేడు రిజర్వాయర్కి వర్క్ ఆర్డర్ లేకపోయినా, నిర్మాణానికి అనుమతులు లేకపోయినా పిఎల్ఆర్ కంపెనీ చేస్తున్నటువంటి ఆగడాలు అన్నీ కావు.
ముదివేడు రిజర్వాయర్ నిర్మాణం పేరుతో కురబలకోట మండలంలో ఉన్నటువంటి ముదివేడు పెద్ద చెరువు, ఎర్రబల్లి చెరువుల్ని కట్టల్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ కట్టలకు ఉన్నటువంటి కట్టడ రాళ్ళను, అదేవిధంగా చెరువుల్లో ఉన్నటువంటి ఒండ్రు మట్టిని తీసుకొని వచ్చి ఈ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్నారు. రాత్రి హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా మండలంలో కురబలకోట మండలంలో ఉన్నటువంటి అప్పాలమ్మ చెరువు మొరవను తెగ్గొట్టడం కారణంగా అప్పాలమ్మ చెరువు కింది భాగంలో ఉన్నటువంటి పిచ్చలవాన్లపల్లి, నడింపల్లి, అదేవిధంగా తంబాలపల్లి మండలంలో ఉన్నటువంటి కొప్పలవారిపల్లి, గుమ్మడికాయలపల్లి ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 40 ఎకరాల దాకా టమాటా, మల్బరీ పంటలు, అదేవిధంగా 30 మంది రైతులకు సంబంధించిన బోరు మోటార్లు, స్టార్టర్ పెట్టులు కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కోసరపల్లికి చెందినటువంటి ఒక రైతు గొర్రెల సంతకని శనివారం అంగళ్ళు సంతకిని బయలుదేరగా గొర్రెలు తీసుకుందామని చెప్పి దాదాపు 50,000 డబ్బులు జేబులో పెట్టుకుని వస్తుంటే ఈ నీళ్లు వస్తున్నాయనే విషయం తెలియక ఆయన రోడ్లో దిగడం జరిగింది. ఆ వరద ఉధృతికి వాటిలో కొట్టుకొని వెళ్ళిపోయాడు. బండి, ఆయన జేబులో ఉన్నటువంటి డబ్బులు కూడా కొట్టుకెళ్ళిపోయింది. ఆయనకు మాత్రం అక్కడ పక్కలో ఉన్నటువంటి కాకేదురు చెట్ల సపోర్ట్తో బయటపడడం జరిగింది. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు ఎవరు కానీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏకంగా చెరువులకే గండి పెట్టేస్తూ ఉంటే చెరువుల్ని రక్షించాల్సినటువంటి ఇరిగేషన్ అధికారులు ఏం గాడులు కాస్తున్నారా ఏందనేది మనకు అనుమానం వస్తూ ఉంది. చెరువులు తెగ్గొట్టేసి వాటిలో ఉన్నటువంటి మట్టి కానీ రాళ్ళు కానీ తీసుకెళ్ళిపోతా ఉంటే దీన్ని పరిరక్షించాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? పిఎల్ఆర్ కంపెనీ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ద్వారకనాథ్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీ, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీ, వీళ్ళు ఇప్పటికే అధికారంలో ఉన్నారు. ఈ అధికార ఖండ కావడంతో ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని అంటే మాత్రం అది సహించరాని నేరం. దీన్ని అధికారులు కళ్ళెం వేయాలి. ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించుకోవాలి. కంపెనీకి లాభాలే కాదు, రైతుల సంక్షేమం కూడా పట్టించుకోవాలి. లేదంటే మిమ్మల్ని ఇళ్ళకి సాగనంపుతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు అధికారికంగా చట్ట ప్రకారం రిజర్వాయర్ పనుల కోసం అనుమతులు తెచ్చుకొని దానికి కావాల్సినటువంటి సామాగ్రిని తరలించుకొని చట్ట ప్రకారం తరలించుకొని నిర్మాణాలు చేపట్టండి. దానికంటే ముందుగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తంబాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కురబలకోట మండల ఆ పిచ్చిలవాన్లపల్లి, అదేవిధంగా బికొత్తకోట మండలంలో ఉన్నటువంటి కోటావూరు రెవెన్యూ గ్రామాల్లో ముంపుకు గురవుతున్నటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించి అందరికీ న్యాయం చేసిన తరువాతనే ఈ పనులు చేపట్టాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు కంపెనీల లాభం కోసమే కాకుండా ప్రజల సంక్షేమం కూడా పట్టించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రైతాంగాన్ని, ప్రజల్ని సమీకరించి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 24 రోజుల్లో ముందు మూటలు 10 మూటలు, గంటకు 1000 రూపాయలు. మేమేం రైతులు మిగిలేది నష్టపోయాము అంతా. మేము ఎట్లా బతకాలి రైతులు? ఎట్లా జరిగిందంటే రాత్రి 2 గంటల ఎత్తేసారు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. ఇట్లా మా పని రైతులు ఎట్లా చేసిపోతాము, దానికి ఎవరు కట్టించేది మాకు? మేము ఎట్లా బతికేది? దానంతా మీరే దైవదాలా? బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటన. ముందుగా పోలీస్ వారి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బాపట్ల జిల్లాలో రూరల్ ప్రాంత సీఐలను పరిచయం చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. తదుపరి పోలీస్ యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించిన డీజీపీ. ఈ కార్యక్రమంలో ఐజీ త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ మహేష్, బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ శ్రీకాంత్, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. आपको निरीक्षण के लिए हाजिर है।
ఆదివారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలో పంట కాలువల పరిస్థితి దారుణంగా మారిందని, మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా ఉందన్నారు. రానున్న వ్యవసాయ సీజన్లో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని, ఓ పక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం ధీమాగా రైతులకు మేలు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంట కాలంలో సైతం తూటికాడ, గుర్రపుడెక్కకు మరియు చెత్త చెదారంతో నిండిపోయి పారే నీటికి అడ్డు తగులుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం రైతులకు శాపంగా మారుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో ఉన్న రైతులు వారి సొంత నగదుతో పంట కాలువలను జేసీబీల సాయంతో శుభ్రపరుచుకుంటూ వ్యవసాయ పనులకు సంసిద్ధమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ, కర్లపాలెం మండల ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్, జనసేన నాయకులు ఇమ్మడిచెట్టి మురళీకృష్ణ, గోగన ఆదిశేషు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, కోకి రాజశేఖర్ రెడ్డి, కొక్కిలిగడ్డ వంశీకిరణ్, ఇమ్మడిచెట్టి సురేష్, మామిడాల లక్ష్మణ్ మరియు జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఇవాళ రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా దయనీయ స్థితిలో ఉంది. వాగులు, వంగలు, నదులు అన్నీ పొంగి సముద్రంలో ఈ వరద నీరాలు కలుస్తున్న సమయంలో బాపట్ల నియోజకవర్గంలో పంటకాలంలో నీళ్లు చేరుతున్న టైంలో మన సముద్ర తీర ప్రాంతానికి వచ్చేటటువంటి కల్లపాలెం ఇసుక ఛానల్స్ కానీ, పిండిపోయినపాలెం వెళ్ళేటువంటి పంట కాలువలు కానీ, ఒల్లూరుపాలెం వెళ్ళేటువంటి పంట కాలువలు కానీ, బాపట్ల చుట్టూతో పట్టణానికి ఉన్నటువంటి చుట్టూతో ఉన్నటువంటి పంట కాలువలు ఏదైతే ఉన్నాయో ఇవాళ పూర్తిగా ఒక మురుగు కాలువలా తయారైనవి. ఇంతవరకు మరమ్మతులు లేవు ఏవి కూడా. అంటే వీళ్ళ శ్రద్ధ ఏ విధంగా ఉన్నది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, ఈ నీటిపారుదల శాఖ అధికారులకు కానీ ఎవరికి కూడా దీని మీద దృష్టి పెడదామని ఒక అవగాహన లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మేము అది చేసాం ఇది చేసామని చెప్పేసి డబ్బులు కొట్టుకునే వాళ్ళు. మొన్న ప్లేనరీ సమావేశంలో బాపట్ల నియోజకవర్గానికి 1000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పరిచాము, సంక్షేమ పథకాలు చేశాము అంటున్నారు. మరి ఏవి ఆ డబ్బులను ఏం చేశారు? మరి ఇప్పుడు పంట కాలంలో ఎగ్జాంపుల్ నందిరావు సార్ దగ్గర ఉన్నటువంటి పంట కాలువ మరో తూకాలుగా మారబోతుంది. మీకు ఆ ఫోటోలు కూడా మేము పంపిస్తాము. చెత్త చెదారము, తాడి చెట్లు, దాని నిండా తూటాకులు మొత్తం అన్నీ ఇక్కడ కూడా మరమ్మతు పరిస్థితి లేదు. రైతులు చూస్తే పాపము కౌలు రైతులు ఇవాళ కౌలుకి పొలాలను తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఇదివరకు 15 బస్తాలు మినిమం కౌలు ఇచ్చేవాళ్ళు ఈ రోజున ఊరకన వేసుకునే పరిస్థితులు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ రైతాంగాన్ని, రైతుల్ని, అట్లానే సన్నకారు చిన్నకారు రైతులు మొత్తాన్ని దగా చేసింది. మేము బాపట్ల నియోజకవర్గం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కోన రఘుపతి గారు కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అయ్యా మీరు అభివృద్ధి పరిచామంటున్నారు, ఏ ఒక్క పంట కాలువలు కూడా మరమ్మతు నడవలేదు. దానివల్ల ఈ సముద్ర తీర ప్రాంతం ఆయకట్టు భూమి, చివరి ఆయకట్టు భూమి వరకు నీరు చేరే పరిస్థితి కనపడతలేదు. అదేవిధంగా బాపట్ల పట్టణంలో 8 గ్రామాలు విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత మీరు మున్సిపాలిటీ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీరు అందరూ చెప్తున్నారు ఎన్నికలు నడపలేదు. సరే, మున్సిపాలిటీ అయినప్పుడు మీరు ప్రత్యేక మున్సిపల్ కమిషన్ నుంచి పరిపాలన ఎందుకు చేయట్లేదు? అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శిని స్పెషల్ ఆఫీస్గా నియమించి మీరు పరిపాలన చేస్తున్నారు. మరి బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో 2 యువకులను కాపాడిన మెరైన్ సిఐ సుబ్బారావు, దామర్ల అక్షయ్ 17 సంవత్సరాలు, దామర్ల హర్షవర్ధన్ 13 సంవత్సరాలు. ఇరువురు అన్నదమ్ములు. బాపట్ల రైలుపేటకు చెందిన దామర్చర్ల శ్రీనివాస్ 2 కుమారులను కాపాడిన మెరైన్ సిఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ పోతురాజు, మూర్తి మెరైన్ సిబ్బంది. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ టార్గెట్ చేస్తూ ఈడీ విచారణ పేరుతో వేధించడం బీజేపీ పార్టీకే చెల్లిందని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పాలన తీరుపై విమర్శలు గుర్తించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి బాషా, ఇంతియాజ్, గిరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ఈడీ విచారణ పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 26న విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తూ సేల్ ఇండియా ప్రోగ్రాం పెట్టారని విమర్శించారు.
చట్టం ఖచ్చితంగా పిల్లవాడు చదువుకోవాలని చెప్పి విద్యా చట్టం తెచ్చింది సోనియా గాంధీ గారు. ఇదే కాకుండా ప్రతి మనిషి 3 పూట్ల అన్నం తినడానికి కూడా ఒక చట్టం తీసుకురావాలా, దానికి ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ఆలోచన చేసిన మనిషి సోనియా గాంధీ గారు. అదే కాకుండా 74,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది సోనియా గాంధీ గారు. ఇంకా అక్కడి నుంచి వస్తే ఒక సుభిక్షమైన పరిపాలన 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రపంచ దేశాల ముందు ఒక విలువలు చాటిన మనిషి సోనియా గాంధీ గారు. ఆమెకి ఈరోజు ఈడీలో, అదే కాకుండా సిబిఐ ద్వారా ఈ బీజేపీ పార్టీ ఆమెకు పిలిచి 2.5 గంట ఇంట్రాగేట్ చేయడం భారతదేశ చరిత్రలో ఇటువంటి పాలన అందిస్తున్న బీజేపీ పార్టీకే సిగ్గుచేటు, భారతదేశ విలువలకే సిగ్గుచేటు. ఎక్కడ కూడా కానీ భారతదేశంకి పాలించే నైతిక విలువలు బీజేపీ పార్టీకి లేవు. బీజేపీ పార్టీ ఒక్క ప్రోగ్రాం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలా, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఈడీ, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా సిబిఐ ద్వారా కానీ వాళ్ళకి భయపడించల్లా. ఇదే బీజేపీ పార్టీ పరిపాలన దక్షత. మేము చెప్తున్నాం 2004 నుంచి 2014 వరకు ఏ కార్యక్రమంలో క్లారిటీ లేదు చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు వరదల్లాగా కురిపించింది కాంగ్రెస్ పార్టీ కాదా? సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉంటే ఆమె నేతృత్వంలో చేయలేదా? ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి ఉన్నతమైన ఒక అసెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అసెట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేశారు, రైల్వే ప్రైవేటీకరణ చేసేశారు, ఎల్ఐసి అమ్మేశారు, ఎయిర్ ఇండియా అమ్మేశారు, ఓఎన్జీసీ అమ్మేశారు. ఇంకా మిగిలింది ఏమీ లేదు. ఇంకా రోడ్లు కూడా అమ్మేస్తున్నారు. ఇంకా మిగిలేది దేశానికి ఏముండదు. భారతదేశం ఉంటుంది కానీ ఆర్థికంగా దేశానికి సంబంధించిన ఏమాత్రం ప్రజల సొత్తుగా, పబ్లిక్ అసెట్గా ఉండదు. ప్రైవేటీకరణ ఉంటుంది. అంబానీ అదానికే ఉంటుంది. అంబానీ వచ్చి నరేంద్ర మోడీ గారి బంధువు చేసిన నాయకులు ఏమీ లేదు. దేశ 135 కోట్ల జనాభా కోసం ఒక మంచి కార్యక్రమం చేశాము అని చెప్పుకోవడానికి 8 సంవత్సరాల్లో ఏమాత్రం లేదు. ఈ దేశానికి ఎన్ఆర్ఈజీపీ ఒక మహోన్నత కార్యక్రమం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యా చట్టం, ప్రతి పౌరుడు, ప్రతి అబ్బాయి, పిల్లవాడు గ్రామాల్లో ఎక్కడ తన సేద్యం కోసం కాబట్టి గారికి కావాల్సిన మనిషి. ఇప్పటికీ దాదాపు గుజరాత్ పోర్ట్లో 4 నుంచి 5 రేడ్లు అయినాయి. ఆదాని కంట్రోల్లో ఉన్న పోర్ట్లో గంజాయి ఏర్లై పారుతూ ఉంది. ఎక్కడ చూస్తే వేలాది టన్నుల్లో గంజాయి ఎక్కడ దొరుకుతూ ఉంది. ఒక్క కేసు కూడా ఆదాని పైన మీరు పెట్టలేదంటే ప్రధానమంత్రి పదవికే సిగ్గు చేయడం చెప్తున్నాను. అదేవిధంగా ఉన్న తడిపార్ అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉండి ఒక్క కేసు కూడా ఆదాని మీద పెట్టలేదంటే మీరు పెట్టుకున్న సంస్కృతి, మీరు పనిచేస్తున్న విలువలు, మీరు చేస్తున్న ఈ పనితీరుకి దేశ విలువలు మీరు కించపరుస్తున్నారు. మీ ఉత్త హైటెక్ డ్రామాకి ఎవరు నమ్మరు. తప్పకుండా మీరు ఏదైతే మీరు కుల మతాల విభేదాలతో డివైడ్ అండ్ రూల్ పాలసీతో మీరు పాలిస్తున్నారు, తప్పకుండా ప్రజలు తెలుసుకుంటారు, సరైన బుద్ధి చెప్తారు. మీరు డిమానిటైజేషన్లో ఏమన్నారు నరేంద్ర మోడీ గారు? నేను ఒకవేళ డిమానిటైజేషన్ బ్లాక్ మనీ మొత్తం తేకపోతే బీచ్ చౌరాహే పైన అంటే సెంటర్ ఆఫ్ ద టౌన్ కానీ సెంటర్ ఆఫ్ ద సిటీలో కానీ నాకు ఉరియండి అన్నారు. ఆ రోజు మీరు దొంగ మాటలు చెప్పి తప్పించుకున్నారు. కాకపోతే ఖచ్చితంగా ప్రజలు మీ పైన సరైన నిర్ణయాలు తీసుకునే రోజులు దగ్గర ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పౌరులు మీరు తక్కువ అంచనా వేయద్దండి. 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పాలించారు. వాళ్ళు మా పైన జులం చేశారు, మా ఉన్న మొత్తం సంపద తీసుకువెళ్ళారు. కాకపోతే సరైన సందర్భంలో భారతీయులు తరిమి కొట్టారు అదే ఆంగ్లేయులకు. అదే చరిత్ర మీది కూడా అవుతుందని తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో దేశ విలువలకు, దేశ సమగ్రతకు, దేశ ఉన్న సంపన్నకు అన్నిటికీ మీరు ఎక్కడ కూడా బాధ్యత లేకుండా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ పౌరుడిగా నేను
నాతో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం భారతీయులుగా పనిచేస్తున్నాము. ఈ దేశ విలువల కోసం పోరాడతాము. దేశం కోసం ప్రాణాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంచు తగ్గేది లేదు. తప్పకుండా మీరు 26వ తేదీ మళ్ళా మీరు సోనియా గాంధీ గారికి పిలిచారు. ఆ రోజు ఇక్కడ నుంచి మేము దాదాపు చాలా పెద్ద ఎత్తున విజయవాడకు వెళ్తున్నాము. విజయవాడలో అక్కడ చాలా పెద్ద ఒక కార్యక్రమం పెట్టాము, సత్యాగ్రహ కార్యక్రమం. అదేవిధంగా అక్కడ నుంచి ఒక ధర్నా కార్యక్రమం పెట్టాము. దానికి అందరూ కలిసికట్టుగా భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సందేశం ఇస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలుసుకోవాల్సింది ఒకే ఒక్క మాట, ఈ దేశ విలువలు కాపాడేది కాంగ్రెస్ పార్టీని. ఈ పార్టీ ఉంటేనే దేశ ప్రజలు ఆ రోజు స్వరాజ్యం కోసం పనిచేసిన పార్టీ ఇది. అదే స్వరాజ్యం కోసం తెల్లవాళ్ళు బూట్లు నాకిన పార్టీ బీజేపీ పార్టీ అని తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ వాళ్ళకు బాధ్యత లేదు. మరొక్కసారి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, దేశ విలువల కోసం పోరాడతాదని చెప్పి స్వయంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుని పార్టీ కోసం కష్టపడేవారే నిజమైన పార్టీ నాయకులు, కార్యకర్తలని సొంత అజెండాతో పనిచేసే మల్లెల పవన్ కుమార్ రెడ్డికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఎమ్మెల్యే నవాజ్ బాషాతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి నిర్వహించే కార్యక్రమానికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా సరే పార్టీ ఇన్ఛార్జ్ లేదా ఎమ్మెల్యేతో కలిసి నడిచే వారికి గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. మన జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్న వచ్చారు. ఎవరైతే పార్టీ దశాదిశ లేకుండా, పార్టీ ఆదేశాలు లేకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడో వాయినితో కలుపుకోకుండా రాష్ట్ర మంత్రులు పెద్ద రామచంద్రరెడ్డి అన్న కానీ, ఎంపీ ముత్యారెడ్డి అన్న కానీ వాళ్ళ ఆదేశాలు లేకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమున్నామని చెప్పి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు తిరుగుతున్నారు, ఒక కాంట్రవర్షియల్ ప్రోగ్రాం చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోవడం వల్ల ఈరోజు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మదనపల్లికి పోయి ప్రెస్ మీట్ ఇస్తూ ఈ పార్టీలో శాసనసభ్యుడు ఏదైతే ఉన్నారో ఆయనతో కలిసి పనిచేసేట్లయితే చేయాలి, లేకపోతే వాళ్ళ సొంత అజెండాతో తిరిగేట్లయితే పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన లేనట్టు ఒక ప్రకటన చేయమని చెప్పి జిల్లా అధ్యక్షుడు గారు వచ్చారు. దానికి ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అని మాట్లాడి మీకు వివరంగా చెప్పారు. కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏదైతే పార్టీ ఆదేశాలు మేరకు ఉన్నాయో వాళ్ళు శాసనసభ్యుడు వెనుకంటే తిరిగితే వాళ్ళు పార్టీలో ఉన్నట్టు, లేకపోతే పార్టీలో లేనట్టు క్లియర్ కట్గా జిల్లా అధ్యక్షుడు గారు మీకు చెప్పారు. దీని తర్వాత ఇంతకు ముందు జరిగితే ఆయన సస్పెండ్ చేయడే కార్యక్రమం చేస్తారు. క్రమశిక్షణ కూడా పొలిగిస్తే దానిపైన చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు, అలాగే మంత్రి వర్లు పెద్ద రామచంద్ర ఎంపీ గారు దానిపైన చర్య తీసుకుంటారని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఈరోజు శ్రీకాంత్ రెడ్డిని పంపించండి. అందరికీ ధన్యవాదాలు. అలా కాకుండా అక్కడికి వెళ్ళి వరద కార్యక్రమాలలో ప్రజలు కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముందే అనుకోనుంటే ఈ తుఫాను ఎడం చేత జరిపేవాడిని అని అనడము, లేకపోతే అక్కడ కూర్చొని ఎవరో పని చేసుకుంటుంటే అక్కడికి పోయేసి ఆ రంపం పట్టుకొని ఫోజ్ ఇవ్వడం, వాళ్ళు కూడా పని చేసుకొని ఇక్కడ ఆటంకాలు కల్పించడం, ఇలాంటి పబ్లిసిటీ రాజకీయాలు ఈ ప్రభుత్వం ఎప్పుడు చేయదు, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చేయరు. సామాన్యుడికి ఎప్పుడు ఏ అవసరానికి తగ్గట్టుగా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఇలా మంచిగా చేస్తున్నాడు కాబట్టి కరోనా లాంటి సమయం వచ్చినా కూడా అన్ని రాష్ట్రాలలో ఏ ఒక్కరు ఇది ప్రజలకు ఇంత మంచి చేయకపోయినా మన రాష్ట్రంలో జరిగింది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మేము డీబీటీ ద్వారా 170,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లకి చేర్పించాం. అవినీతి అనేటువంటిది తావు ఇవ్వకుండా, కరప్షన్ అనేటువంటిది మాట లేకుండా, మరి మీ హయాంలో ఇప్పుడు మేము చేసిన అప్పుల కంటే కూడా ఎక్కువ అప్పులు చేసామన్నటువంటిది స్టాటిస్టిక్స్తో సహా చూపించగలిగినాం. మరి నువ్వు ఏం చేసావు అని ప్రశ్నిస్తే మన పార్లమెంట్లో కూడా అక్కడ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. తన హయాంలో 160,000 కోట్లకు అకౌంట్ కూడా లేదు అన్నటువంటిది తేలింది. అంటే ఎంత అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇక్కడ స్పష్టమవుతాం. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దోచుకో అన్న కాన్సెప్ట్ పెట్టుకొని అవినీతిమయం చేసి ఈరోజు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి బయలుదేరుతున్నారు. మరొకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏ అర్హత ఉంది అని అడగటానికి. ఈరోజు మేము చెప్తున్నాం,
ఈ 3 సంవత్సరాలలోనే మేనిఫెస్టోలో ఏదైతే మేము చెప్పామో తూచా తప్పకుండా 95% అమలు చేయడమే కాకుండా ఇక్కడ ఏదైతే ప్రజలకు చేయవలసినటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా చేసి ప్రజల చెంతకు మేము వెళ్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము గడప గడపకి వెళ్ళాం. గడప గడపకి వెళ్తున్నప్పుడు అక్క మేము అధికారులకు వస్తే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే మీకు ఇళ్ల పట్టా ఇస్తాము, అర్హత ఉన్న వాళ్ళకంతా కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా పెన్షన్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ అధికారులకు వచ్చినా గడప గడపకి వెళ్తున్నాం. అక్క నీకు ఆ రోజు చెప్పినటువంటి ఇంటి పట్టా ఇవ్వగలిగినాం, అక్క నీకు ఆ రోజు మీ అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినామని చెప్పి మీరేం చేశారు? ఆ సమయంలో ఏ అక్క సంక్షేమ కార్యక్రమం రావాలంటే కూడా జన్మభూమి కమిటీలు పెట్టి నిర్దాక్షిణంగా హింసించే వాళ్ళు దోచుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా మేము డబ్బులు ఇచ్చినాం సంక్షేమ కార్యక్రమం గురించి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు అని అంటే ఈ ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా వివరించిందో ఒకసారి గమనించమని అడుగుతున్నాం. ఇంత మంచిగా చేస్తుంటే కూడా రాజకీయాలలో బురద జల్లేటివి సర్వసాధారణం. కానీ ఈ ప్రతిపక్ష పార్టీ బురద జల్లేదనేటువంటిది అటు పక్కకు పని ఎప్పుడు నిత్యం అదే చేస్తూ మరొక పక్క ఒక సైకో పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏం చేశారు మీరు హయాంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? మీరు మళ్ళీ ప్రజలు మాకు ఇవి చేస్తే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వము, పార్టీ యంత్రాంగము అంతా కూడా ఎంతో ప్రతిష్టగా తీసుకున్నటువంటి కార్యక్రమం గడప గడప కార్యక్రమం. గడప గడప కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో చాలా గట్టిగా కూడా జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి శాసనసభ్యుడు నెలకు 18 రోజులు తగ్గకుండా తిరగమని కూడా పార్టీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ప్రజలు ఎంత చక్కగా ప్రతి నాయకుని రిసీవ్ చేసుకుంటున్నారు. పార్టీ అన్నది కానీ, ప్రభుత్వం అన్నది కానీ ఎంత చక్కగా ఉంది అన్నటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి సాటిస్ఫాక్టరీ చూసినప్పుడు అర్థమవుతాం. దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి మీటింగ్లలో కూడా దీన్ని ఇంకా కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాటు కూడా జరగకుండా, తూతు మంత్రంగా అనేది కాకుండా చాలా సీరియస్గా డెడికేటెడ్గా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటిది కూడా క్రమశిక్షణ అటువంటిది కూడా చాలా ముఖ్యమైన తెలియచేయడం జరిగింది. దాదాపుగా పార్టీ యంత్రాంగం ప్రతి నియోజకవర్గానికి ఉన్నటువంటి సిట్టింగ్ శాసనసభ్యులు లేని చోట్ల ఇన్ఛార్జ్ కూడా నియమించడం జరిగింది. ఈ 175 నియోజకవర్గాలలో కూడా అధిష్టానం ఆదేశించిన వాళ్ళ ఆదేశాల మేరకే కార్యక్రమం నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. అలా కాకుండా ఎవరి అజెండా వాళ్ళు పెట్టుకొని చేసినచో వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు కూడా చేపడతామని కూడా చెప్పడం జరిగింది. పార్టీకి సంబంధం అన్నటువంటిది లేకుండా పార్టీ జెండాలు పట్టుకొని, పాంప్లెట్స్ పట్టుకొని, ఉదాహరణకి మదనపల్లెలో లెక్కల పవన్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకొకరు ఎవరైనా కూడా పార్టీ ఆదేశాలు లేకుండా, స్థానిక శాసనసభ్యుడు ఆదేశాలు లేకుండా ఏ ఒక్కరు కూడా కార్యక్రమాలు చేపట్టకూడదు అన్నటువంటిది కూడా అధిష్టానం ఆదేశించింది. అధిష్టానం ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు దాదాపుగా ఇప్పటికే 18 రోజులు కూడా నన్ను తిరిగినట్టు, అన్నమయ్య జిల్లాలో ఎక్కువ రోజులు తిరిగిన శాసనసభ్యుడిగా కూడా నవాజ్ బాషా గారిని అక్కడ అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంటికి ప్రభుత్వం ఏం చేసిందని తెలియజేసేటువంటి అవకాశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఇంత చక్కగా అభివృద్ధి కార్యక్రమాలలో వేగవంతంగా దాదాపుగా 2 సంవత్సరాలు కరోనా లాంటిది వచ్చినా కూడా ఇంత వేగంగా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలను మన్నలు పొందుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదజల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా బురదజల్లే కార్యక్రమాలు. వరదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఏం చేయాలనో గోదావరి వరదలలో ఎంతో చక్కగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ పోలవరం జూలై మాసంలోనే దాదాపుగా 28 నుంచి 30 లక్షల క్యూసెక్లు వరద వచ్చినప్పుడు, నదికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు మునక గురైనప్పుడు ఎక్కడికక్కడ అధికారులను ఆదేశాలు ఇస్తూ
ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలు సాటిస్ఫాక్టరీ పొందుతుంటే అక్కడికి బురద రాజకీయం చేయడం, అక్కడ కేవలం ఫోటోల కోసము ఆ వరదని నిలబడడం, అక్కడ బల ప్రదర్శన చేయడం, వరదల్లో కూడా ప్రజల్ని అసహించుకునే విధంగా ప్రవర్తించడం, వీళ్ళు చేసేటువంటిది ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు, కుట్ర కుతంత్ర రాజకీయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా తను ఒకటే అనుకున్నారు, ఆ సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, ఆదుకోవాలి. తర్వాత ఆ కార్యక్రమాలు ఎలా చేపట్టారనేటువంటి పరిశీలనకు ఫీల్డ్ లెవెల్లో వెళ్తానంటున్నారు. 26వ తేదీ తను వెళ్తున్నారు. అలా కాకుండా అక్కడికి వెళ్ళి వరద కార్యక్రమాలలో ప్రజలు కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముందే అనుకోనుంటే ఈ తుఫాను ఎడం చేత జరిపేవాడిని అని అనడమో, లేకపోతే అక్కడ కూర్చొని ఎవరో పని చేసుకుంటుంటే అక్కడికి పోయేసి ఆ రంపం పట్టుకొని ఫోజ్ ఇవ్వడం, వాళ్ళు కూడా పని చేసుకొని ఇక్కడ ఆటంకాలు కల్పించడం, ఇలాంటి పబ్లిసిటీ రాజకీయాలు ఈ ప్రభుత్వం ఎప్పుడు చేయదు, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చేయరు. సామాన్యుడికి ఎప్పుడు ఏ అవసరమో అవసరానికి తగ్గట్టుగా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఇలా మంచిగా చేస్తున్నాడు కాబట్టే కరోనా లాంటి సమయం వచ్చినా కూడా అన్ని రాష్ట్రాలలో ఏ ఒక్కరు ఇంత ప్రజలకు ఇంత మంచి చేయకపోయినా మన రాష్ట్రంలో జరిగింది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మేము డీబీటీ ద్వారా 1,70,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లలోకి చేర్పించాం. అవినీతి అనేటువంటి తావు ఇవ్వకుండా, కరప్షన్ అనేటువంటిది మాట లేకుండా, మరి మీ హయాంలో ఇప్పుడు మేము చేసిన అప్పుల కంటే కూడా ఎక్కువ అప్పులు చేసావు అటువంటిది స్టాటిస్టిక్స్తో సహా చూపించగలిగినాం. మరి నువ్వు ఏం చేసావు అని ప్రశ్నిస్తే మన పార్లమెంట్లో కూడా అక్కడ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, తన హాయంలో 1,60,000 కోట్లకు అకౌంట్ కూడా లేదు అన్నటువంటిది తేలింది. అంటే ఎంత అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దోచుకో అన్న కాన్సెప్ట్లు పెట్టుకొని అవినీతిమయం చేసి ఈరోజు మళ్ళీ ఒక అవకాశం ఏంటి అని చెప్పి బయలుదేరుతున్నారు. మరొకసారి అవకాశం ఏంటి అని చెప్పి ఏ అర్హత ఉంది అని అడగటానికి. ఈరోజు మేము చెప్తున్నాం, ఈ 3 సంవత్సరాలు పాటిస్తాం, మే మాదిరి ఏదంటే అది మాట్లాడడం, ఖచ్చితంగా ఏదైతే చేయాలనో ప్రజలకు ఏది మంచి చేయాలనో వాటిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా చేసుకుంటూ పోతాం. రాజకీయంలో మంచి చేసినప్పుడు ప్రజలు ఆదరిస్తారు, లేనివి విమర్శలు చేస్తూ ఒక పబ్లిసిటీగా చేసుకోవాలా అటువంటిది ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించారు. నేను చెప్తున్నాను, మీకు కూడా రాజకీయ చరిత్ర ఉండొచ్చు. కిషోర్ కుమార్ రెడ్డి గారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మీరు ఒకసారి గమనించుకోండి, హుందాగా ఉన్నందుకే మీకు అంతో ఇంత గౌరవం ఉండింది మీ కుటుంబానికి. ఆ హుందాతనం మారిచిపోయి ఇష్టానుసారం వ్యక్తిగత దృష్టికి వెళ్తే ప్రజలు సహించరు, నీకు కూడా క్రెడిబిలిటీ పోతుంది. నీకు రాజకీయంగా పదవులు సంపాదించుకున్నప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చేస్తావో అది చెప్పుకో. అంతేకాని వ్యక్తిగత దూషణలకు పోయి మీరు ఏం చేయలేనప్పుడు పదవుల కోసం వ్యక్తిగత దూషణలకు పోవడం అటువంటిది అది మీ విజ్ఞతకే వదిలేస్తాం. అది ఎప్పటికి కూడా మీకు మంచి జరగదన్నది ఆలోచన చేసుకోండి. అదే రకంగా రాబో రోజులలో కూడా, రాబో 2 సంవత్సరాలలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధితో పాటు కార్యకర్తలు అటువంటిది కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం జరిగింది. అదే రకంగా నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి నాయకునితో కూడా స్వయంగా మాట్లాడే ఏర్పాటు కూడా త్వరలో చేయబోతున్నారు. దాంతోపాటు కమిటీస్ అన్నీ కూడా ఈరోజు అందరు శాసనసభ్యులు మాట్లాడుకున్న జిల్లాకు సంబంధించిన కమిటీస్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ఆగస్టు 7 లోపల జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు అన్నీ కూడా ఆగస్టు 2వ తేదీ లోపల కమిటీలన్నీ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా మేము దానిపైన కూడా ఎక్సైజ్ చేస్తున్నాం. పూర్తిగా పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళను, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళను ఏ ఒక్కరిని విస్మరించకుండా వారి యొక్క ఆదేశాల అనుసారం పనిచేస్తామని తెలియజేస్తాం. జగన్మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్న వచ్చారు. ఎవరైతే పార్టీ దశాదిశ లేకుండా, పార్టీ ఆదేశాలు లేకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నారో వారినితో కలుపుకోకుండా రాష్ట్ర మంత్రులు పెద్ద రామచంద్రరెడ్డి అన్న కానీ, ఎంపీ ముత్యారెడ్డి అన్న కానీ వాళ్ళ ఆదేశాలు లేకుండా ఏదైతే ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమున్నామని చెప్పి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు తిరుగుతున్నారో, ఒక కాంట్రవర్షియల్ ప్రోగ్రాం చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోవడం వల్ల ఈరోజు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అనే మదనపల్లికి పోయి
ప్రెస్ మీట్ ఇస్తూ ఈ పార్టీలో శాసనసభ్యుడు ఏదైతే ఉన్నారో ఆయనతో కలిసి పనిచేసేట్లయితే చేయాలి, లేకపోతే వాళ్ళ సొంత అజెండాతో తిరిగేట్లయితే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన లేనట్టు ఒక ప్రకటన చేయమని చెప్పి జిల్లా అధ్యక్షులు గారు వచ్చారు. దానికి ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్న మాట్లాడి మీకు వివరంగా చెప్పారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏదైతే పార్టీ ఆదేశాలు మేరకు ఉన్నాయో వాళ్ళు శాసనసభ్యుడు ఎందుకంటే తిరిగితే వాళ్ళు పార్టీలో ఉన్నట్టు, లేకపోతే పార్టీలో లేనట్టు క్లియర్ కట్గా జిల్లా అధ్యక్షుడు గారు మీకు చెప్పారు. దీని తర్వాత ఇంతకు ముందుకు జరిగితే ఆయన సస్పెండ్ చేయడే కార్యక్రమం చేస్తారు. క్రమశిక్షణ కూడా పొలిగిస్తే దానిపైన చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు అలాగే మంత్రి వర్లు పెద్ద రామచంద్ర ఎంపీ గారు దానిపైన చర్య తీసుకుంటారని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఈరోజు శ్రీకాంత్ రెడ్డి పంపించని చెప్పి అందరికీ మేము ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన బసినికొండ పంచాయతీ రామచర్లపల్లి శ్మశాన స్థల వివాదం. ఆర్డీఓ మురళి చూపిన చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన అధికారులు, గ్రామస్తులు. ఉతలపట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. వాహన ప్రమాదంలో మరణించిన 3 కర్ణాటక పోలీసులు. కొత్తకోట నాయనబావి వద్ద భారీ మొత్తంగా నిషేధిత గుట్కాను పట్టుకున్న బి కొత్తకోట పోలీసులు. 2 అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు. ముదివేడు రిజర్వాయర్ నిర్మాణం పేరుతో పిఎల్ఆర్ కంపెనీ చేస్తున్న ఆగడాలను అరికట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.